ఎత్తైన ఇనుప గేట్లు తెరుచుకోగానే నల్లటి కార్ జెట్ స్పీడ్లో లోపలికి దూసుకువచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అప్పటికే వరుసగా నిల్చున్న పనివాళ్ళు హడావిడిగా ముందుకు వచ్చారు స్వాగతిస్తాకి. బయట నుంచి ఒక పనివాడు కార్ డోర్ తెరవగానే వైట్ షర్ట్లో సూర్య కార్ దిగాడు. అతడి వెనక్కి దిగింది భావన. చక్కటి పట్టు చీరలో మెడలో తాళితో కనిపించగానే సూర్య నానమ్మ మొహం వెలిగిపోయింది ఇద్దరిని కలిపి చూస్తూ. ఇద్దరికీ ఈరోజు అనుకోకుండా పెళ్ళయింది కావున నాన్నమ్మ పని వాళ్లకు సైగ చేసింది. వాళ్ళు హారతి పళ్ళెం సిద్ధం చేస్తుండగా సూర్య గంభీరమైన ముఖంతో నడుస్తున్నాడు. అతని వెనుక అతని భార్య తాను ధరించిన బరువైన ఆ పట్టు చీరలో నడవటానికి ఇబ్బంది పడుతూ అతని వేగానికి తగ్గట్టుగా నడవటానికి ప్రయత్నిస్తూ ఉండగా పనివాళ్ళు హారతితో ముందుకు వచ్చే లోపే సూర్య వాళ్ళని దాటుకుని లోపలికి వెళ్ళిపోయాడు, ఎవ్వరినీ పట్టించుకోకుండా. అది చూసి భావన అక్కడే ఆగిపోయింది. చాలా రూడ్, అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా అతడితో పాటు ముందుకు వెళ్ళాలా లేదా అని మనసులో అనుకుంటూ ఉండగా అతడి నానమ్మ తనని కౌగిలించుకుని ఏదో చెప్పింది. అప్పుడు భావన కూడా స్మైల్ చేస్తూ తిరిగి కౌగిలించుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఫైనలీ నా మనవని పెళ్లి చేసుకున్నందుకు. ఆవిడ తనను ఎంతగా చూస్తూ మురిసిపోతుందో భావన గమనిస్తోంది. అమ్మమ్మ కళ్ళార్పకుండా నన్నెందుకు అంతగా చూస్తూ మురిసిపోతున్నారు? సంకోచంగా అడిగింది. నిజానికి నువ్వు ఈ పెళ్లి చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు. భావన వింత ముఖం పెట్టి, నిజంగానా? కానీ నన్ను సరిగ్గా చూడండి, నేను లావుగా ఉన్నాను. మీరు రెప్పవాల్చుకున్నా నన్ను చూసి మెచ్చుకునేంత అందంగా ఏమీ లేను. నానమ్మ మొహం ముడుచుకుని చూసింది. నువ్వు లావుగా ఉన్నావని ఎవరు చెప్పారు? ఇందులో నువ్వు ఏంజల్లా కనిపిస్తున్నావు. కాకపోతే నువ్వు కొంచెం బొద్దుగా ఉన్నావంతే. భావన అలసటతో కూడిన ముఖంతో కొద్దిగా తల ఊపింది. నువ్వు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నా. వెళ్ళి చీర మార్చుకొని కాసేపు విశ్రాంతి తీసుకో. మీరిద్దరు తినడానికి పని వాళ్ళతో ఏదైనా సిద్ధం చేయిస్తాను. భావన మొహమాటంగా, పర్వాలేదమ్మమ్మ, నేను మార్చుకున్న తర్వాత నేనే చేస్తాను. నానమ్మ ఊరుకోలేదు. వద్దు, ఇక్కడ నువ్వు ఏ పని చేయనవసరం లేదు. అందుకే నేను ఇప్పటికే అదనపు పని వాళ్ళను నియమించాను. భావన నానమ్మ బుగ్గపై ముద్దు పెట్టింది. మా అమ్మమ్మ చాలా మంచిది. తను భావన జుట్టును నిమిరింది. భావన అతడి రూంలోకి అడుగుపెట్టినప్పుడు బెడ్రూమ్ చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. తన చీర కొంగును నలుపుకుంటూ ఆమె ముందుకు నడిచింది. ఆమె చూపులు సూర్యం మీద పట్టాయి. అతను కాళ్ళు వెడల్పుగా చాపి చేతులు గట్టిగా పట్టుకొని మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావము లేదు. అతను తల వంచుకొని నేలవైపు చూస్తున్నాడు. అతని పొడవాటి చుట్టూ నుదిటిని కప్పివేసింది. చూస్తుంటే సూర్య మా ఇద్దరి పెళ్లి జరిగిందన్న సంతోషంలో తనను తాను కోల్పోయినట్లు ఉన్నాడు ఆలోచిస్తూ. అతనితో సరిగ్గా మాట్లాడటానికి కూడా నాకు సమయం దొరకలేదు. ఇప్పుడు నేను నా మొగుడితో ప్రశాంతంగా సమయం గడపగలను అని సంబరపడిపోతూ భావన అతని వైపు వెళ్ళి అతని ముందు నిలబడింది. ఇలా హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను సూర్య. మరి నీ సంగతి ఏంటి? ఆమె అతడి ఈ సమాధానం కోసం అతని వైపు చూస్తూ నవ్వింది. కానీ అతను స్పందించలేదు. సూర్య, నేను చెప్పింది నీకు వినపడలేదా అని తను మెల్లగానే అడిగింది. కానీ ఒక్కసారిగా అరిచాడు. నేను విన్నాను, సరేనా? ఇంకోసారి అడగకు, మండిపోతుంది నాకు. అతని ఆకస్మిక కోపానికి ఆమె భయపడింది. తర్వాత అతను లేచి నిలబడ్డాడు. తన పొడవైన దేహంతో ఆమె చిన్న ఆకృతిని మించి నిలబడ్డాడు కోపంతో రగిలిపోతూ. ఇప్పుడేంటి, నీకు నా సమాధానం కావాలి అంతేగా? నేను సంతోషంగా ఉన్నానా లేదానేగా? అయితే విను, నేను అస్సలు సంతోషంగా లేను, సరేనా? ఆమె తుల్లిపడింది. ఏంటి, నాతో జోక్ చేస్తున్నావా? సురేష్, ఎందుకు నన్ను ఇలా భయపడుతున్నావు? ఇప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం కూడా. కోపంతో రగిలిపోతూ తొక్కులో భార్యాభర్తలం. అతను ఆమెను మోచేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. అతను ఆమెను ఏం చేస్తాడోనని ఆమె భయపడింది. కానీ అతను వారిద్దరి వైపు వేలు చూపిస్తూ వారి శరీరాలను పోల్చాడు. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో ఏమాత్రం అర్థం కాక ఆమె వారి శరీరాలను విడివిడిగా చూసింది. జాగ్రత్తగా చూడు, నేనెంత ఫిట్గా ఉన్నాను, కానీ నువ్వు చూసుకో, నువ్వెంత లావుగా ఉన్నావో. అతను ఆమెను లావుగా ఉందని అన్నప్పుడు ఆమె దిగ్భ్రాంతికి గురై కుంగిపోయింది. ఎలా ఆమె దాన్ని అంత తేలికగా తీసుకోగలదు?
తన సొంత భర్తే ఆమెను లావుగా ఉందని అన్నప్పుడు అది ఆమె కళ్ళను కన్నీళ్లతో నిండిపోయేలా చేసింది. అస్సలు ఊహించని విధంగా తన భర్త తనను ఈ విధంగా బాధపడతాడని ఆమె ఎప్పుడు అనుకోలేదు. "నువ్వెందుకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు? మనం ఇప్పుడు ఒక జంటగా ఉన్నామని చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది. నాకు భయంగా ఉంది. ఎక్కడ నా ఫ్రెండ్స్‌కి ఈ విషయం తెలిస్తే ఒక లావుపట్ట అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని వాళ్ళు నా ముఖం మీద నవ్వుతారు తెలుసా?" ఆమె తట్టుకోలేకపోయింది అతని మాటలను. "నన్ను లావున్నావని పిలవకు సూర్య. లావుగా ఉన్నావు. నీకంటే బాగున్నాను. ముందు నిన్ను నువ్వు చూసుకో. బక్కోడిలా ఉన్నావు." సూర్య కళ్ళు నోరు తెరుచుకున్నాయి షాక్తో. "బక్కోడినా? నన్నలా పిలవడానికి నీకెంత ధైర్యం?" అతడు ఫిట్గా అందంగా ఉన్నా తనకు కావాలని అతడు అంది. "ఏ, నువ్వు నన్ను లాగున్నావని అనొచ్చు, కానీ నేను నిన్ను పక్కోడంటే నొప్పి వచ్చిందా?" సూర్య కళ్ళను రోల్ చేస్తూ నిట్టూర్చి, "ఓ, అయితే నీకు నీ భర్త మీద గౌరవం లేదన్నమాట." ఆమె కనులను చిన్నవి చేస్తూ, "నీకు నా మీద నిజంగానే అంతులేని గౌరవం ఉన్నట్టు అడిగావు. నాలాంటి అమ్మాయి నచ్చకపోతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు?" ఆమె సీరియస్గా అడిగింది. "నీకు తెలీదా?" సూర్య తాతగారు విషమ పరిస్థితిలో ఉండటంతో తన మనవడి పెళ్లిని వెంటనే ఏర్పాటు చేయమని తన కొడుకును గాఢంగా కోరగా, తన కొడుకు విజయ్ కుమార్ పెళ్లి చేసుకోవాలి అని సూర్యని బలవంతంగా ఒప్పించారు. మరియు అతని అమ్మమ్మ భావన నమ్మకమైనది మరియు స్వతంత్రమైనదని తెలిసి ఆమెను ఎంచుకుంది. "కనీసం నా మీద నీకు సమస్యలున్నాయని అయినా చెప్పి ఉండొచ్చు కదా నువ్వు. మీ నాన్నమ్మ గారి వల్లే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను టీనేజర్గా ఉన్నప్పుడు ఆమె మా తల్లిదండ్రులకు ఆర్థికంగా చాలా సహాయం చేసింది." సూర్య పళ్ళు నూరుతూ, "నేనెలా చెప్తాను? నా చుట్టూ వాళ్ళుంటే హాస్టల్ రూమ్లో. అయినా నేను ఒప్పుకోవద్దని నేను నీకు స్పష్టంగా సైగ చేశాను కూడా." తను విచిత్రంగా చూసింది. "ఏంటి? నువ్వు సైకిల్ చేస్తే అర్థం చేసుకునేంత దేశం ఉందనుకుంటున్నావా? నువ్వేదో నాతో సరసాలాడుతున్నావని అనుకున్నాను." అతడు అవిశ్వాసంతో ఒక లుక్ ఇచ్చాడు. "నేనా? సరసమా? అది కూడా నీతో?" బాబుగారు వారిద్దరు వాదన ఆపి పని మనిషి వైపు మండుతున్న కళ్ళతో చూశారు. "అమ్మగారు మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు" చెప్పి ఆమె వెళ్ళిపోగా భావన మరియు సూర్య నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. "ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మమ్మ మన మాటను విని ఉంటుంది" టెన్షన్గా అంది. "లేదు, మన అరుపులు తన గదికి చేరవు. పైగా తన కొంచెం చెవుడు కూడా ఉంది. మనం తన ముందు లేదా తన దగ్గర మాట్లాడితేనే ఉంటుంది." భావన ఊపిరి పీల్చుకుంది. "సరే, నువ్వు కిందికి వెళ్ళు. నేను చీర మార్చుకుని తర్వాత వస్తాను." అతడు కనుబొమ్మలను ముడిపెడుతూ, "ఇప్పుడు నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా? ఇది నా రూమ్. నేనేం చేయాలో నువ్వు చెప్పుకో." ఆమె నిట్టూరుస్తూ, "అయితే నేను ముందు చీర మార్చుకోవాలా?" ఆమె కొంచెం చిరాకుగా వ్యంగ్యంగా అడిగింది. అతను చిరాకుగా నిట్టూర్చి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. డిన్నర్ చేసిన తర్వాత నాన్నమ్మ వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు, "అమ్మమ్మ ప్లీజ్ మీరు కూడా మాతో ఉండండి" జాలిగా అడిగింది. "నేను నా భర్తకు దూరంగా ఉండలేను మా. అయినా హాస్పిటల్లో ఉన్నప్పటికీ సూర్య ఒక్కడే నీకేం కావాలో తెలుసుకుని నీకోసం ఏర్పాట్లు చేయలేడని నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నీకోసమే ఏర్పాట్లు చేయడానికి ఇక్కడికి వచ్చాను." ఆపే సూర్య పాకెట్స్లో చేతులు పెట్టుకుంటూ, "పర్వాలేదు నానమ్మ, నువ్వు జాగ్రత్త" అని అతను తేలికగా అన్నాడు. కానీ భావన మౌనంగా ఉండిపోయింది. తాతయ్య కోలుకొని హాస్టల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, "మేము మీ ఇద్దరితో ఎప్పటికీ ఇక్కడే ఉంటాము." ఆ మాటతో భావన చిన్నగా స్మైల్ చేస్తూ తలూపింది. తర్వాత డ్రైవర్ కూడా అక్కడికి వచ్చి నానమ్మ దగ్గర నుండి సామాను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ చివరిసారిగా వాళ్ళిద్దరినీ కౌగిలించుకుని వెళ్ళిపోయింది. నానమ్మ వెళ్ళిపోయిన వైపే ఆమె ఇంకా చూస్తూనే ఉండటాన్ని గమనించి సూర్య ఆమె వైపు చూశాడు. అతని చూపులు తనపై ఉన్నాయని గ్రహించి ఆమె తిరిగి అతని వైపు చూసింది. "వాట్?" అతడి తల అట్టంగా ఊపి, "నానమ్మ నీ వస్తువులు నా రూమ్లో పెట్టించింది. వాటిని తన రూమ్లోకి మార్చు." ఆమె సీరియస్గా చూసింది. "వెల్, నువ్వు నాకు చెప్పనవసరం లేదు." ఆమె గంభీరంగా మాట్లాడిన తీరుకు అతను పళ్ళు బిగించి తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అతను కనుమరుగయ్యాకనే భావన కళ్ళల్లో నీరు నిండి అవి ఆమె చెంపల మీద జారిపడ్డాయి. ఆమె వాటిని తుడుచుకుని పడుకోవడానికి అమ్మమ్మ గదిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. భావన ఎదురు మాట్లాడే లేదా కోపంతో గంభీరంగా ప్రవర్తించే రకం కాదు. కానీ అతను తన భావరహిత వైఖరితో
వారి మధ్య ఉన్న దూరాన్ని గుర్తు చేసినప్పుడల్లా ఆమెకు బాధ కలుగుతుంది కాబట్టి ఆమె అలా చేయక తప్పట్లేదు. అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో అతనికి చూపిస్తుంది. ఆమె బయటకు చూపించలేకపోయినా లోపల చాలా బాధపడుతుంది. ఆమె అతడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకొని అతనిపైనే తన ఆశలని పెట్టుకుంది. కానీ అతను ఆమెను తన భార్యగా ఇంకా ఎప్పటికీ చూడడు. కేవలం ఆమె లావుగా ఉందన్న కారణంతో అది అతనికి బలవంతం పెళ్ళిగా మిగిలింది అని అర్థం చేసుకుని తన మనసు విరిగిపోయింది. తదుపరి రోజు ఉదయాన సూర్య డైనింగ్ ఏరియాకు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకొన్ని నిమిషాలలో ఆఫీస్కు కూడా వెళ్ళాలి అతడు. పని మనిషి వచ్చి అతనికి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటే అతను మాత్రం వంటగది వైపు చుట్టూ చూశాడు. కానీ తన భార్య కనిపించలేదు. ఆమె ఇంకా నిద్రలేవలేదా? పని మనిషి ఆశ్చర్యపోయింది. అతడు ఆమె కోసం అడగగానే, అమ్మగారు ఇంట్లో లేరు బాబు. అతడు సీరియస్గా చూశాడు. ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పకుండా? అమ్మగారు తన వర్క్ కోసం వెళ్ళారు. సూర్య గందరగోళంగా చూశాడు. వర్క్నా? ఏం వర్క్ అది? అమ్మగారు ఏదో ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తారని చెప్పారు. సూర్య ఆశ్చర్యపోయి ఇంకేం అడగలేదు. మరోపక్క భావన స్టూడియోలో వర్క్ చేస్తూ ఉన్న తన మనసు దానిపై కేంద్రీకరించలేకపోతుంది. తనని చూసి ఆమె స్నేహితురాలు జియా ఆశ్చర్యపోయింది. హే భావన, నువ్విక్కడ ఎందుకున్నావు? భావన తన స్నేహితురాలి వైపు ఆసక్తి లేని భావంతో చూసింది. అలా ఇంత గడగవు జియా? అంటే పెళ్లి తర్వాత వారం రోజుల పాటు లీవ్ తీసుకుంటానని చెప్పావు కదా, అందుకే. నువ్వేమో రావేమో అనుకున్నాను. కానీ నేను అకస్మాత్తుగా ఇక్కడ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అన్నీ మనం కలలు కన్నట్టుగా అన్నీ జరగవు కదా జియా. అందుకే నేను ఇక్కడికి త్వరగా వచ్చాను, ఆమె విచారంగా చెప్పింది. మరియు జియా ఆమె విచారాన్ని గమనించింది. ఆమె భుజం పట్టుకొని ఆమె కళ్ళలోకి చూసింది. మరియు భావన తన బాధను దాచుకోలేకపోయింది. ఆమె గత రాత్రి జరిగిన దాని గురించి జియాకు చెప్పడం ప్రారంభించగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జియా ఆమెను కౌగిలించుకొని ఓదార్చింది. పర్వాలేదు, కనీసం నువ్వు అతనికి గట్టిగా ఎదురు సమాధానం ఇస్తున్నావు. భావన తల అడ్డంగా ఊపుతూ, నేను జస్ట్ నటించాను. తన రూట్ యాటిట్యూడ్ నా మీద అలా పడితే అలా చూపించగలనని అనుకుంటున్నాడా? దాన్ని భరించడానికి నేను అతనికంటే తక్కువనా ఏంటి? కాదు కదా, అందుకే నేను ఊరుకోలేదు. జియా నోట్ చేసింది. వీలైతే అతను త్వరలోనే మారతాడు. భావన చూసింది విచిత్రంగా. వాట్? నో, అతను నన్ను లాగున్నానని అన్నాడు. తను మారుతాడా? జరగని పని. కానీ నువ్వు కూడా అతన్ని బక్కోడా అన్నావు కదా అని నవ్వింది. దానికి భావన స్మైల్ చేసింది ఇబ్బందిగా. అతన్ని బాధ పెట్టాలని నేను అలా అనలేదు. కానీ అతను నన్ను అలా అన్నాడు కాబట్టి కోపంలో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. మెల్లగా అంది. ఓ, అయితే అతను సారీ చెప్పి కలిసి జీవితం ప్రారంభిద్దామని అడిగితే నీకు సరేనా? సూర్య గారభంగా పెరిగినవాడు. అతను నాతో అలాంటి మాట అంటాడని ఆశించుకో. ఆమె తన తడి చెంపలను తుడుచుకొని పనిని కొనసాగించడానికి తిరిగింది. రోజులు గడుస్తున్నాయి. సూర్యకు ఆమెకు మధ్య దూరం పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు రాత్రి 7 గంటలయింది. సూర్య తన నానమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరే నానమ్మ, నేను కాల్ కట్ చేస్తాను. ఆగు, భావన ఫోన్ ఎందుకని పనిచేయడం లేదు? వెళ్ళి తనకు ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. అతడు అబద్ధం చెబుతూ, తనేదో తీరిక లేకుండా పని చేస్తుంది, బిజీ అనుకుంటా. అయినా సరే వెళ్ళి ఫోన్ ఇవ్వు, నేను ఆమెతో మాట్లాడాలి. అతడు నిట్టూచి, సరే లైన్లో ఉండు నానమ్మ. సూర్య భావన గదిలోకి వచ్చినప్పుడు ఆమె మంచం అంచున ఒంటరిగా కూర్చుని ఉండటం చూశాడు. ఆమె మోచేతులను మోకాలిపై ఆనించి గడ్డాన్ని అరిచేతుల్లో దాచుకుంది. ఆమె ఎక్కడో లీనమైపోయినట్లు కనిపించింది. అతను గొంతు సవరించగా ఆమె అతని వైపు చూసింది. నానమ్మ లైన్లో ఉన్నారు, ఆమె నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అతను తన ఫోన్ను ఆమెకు అందిస్తూ అన్నాడు. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు భావన? అక్కడ నీకు అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉంది. నీకేది కావాలంటే అది సూర్యని అడుగు, సరేనా? సంకోచించుకో. నేను ఇప్పటికే అతన్ని అడుగుతున్నాను. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అమ్మమ్మ. నాకు నిజంగానే ఆందోళనగా ఉంది. ఒకవేళ వాడు నీ మాట వినకపోతే? సూర్య చాలా మండివాడు. నేను చెప్పే మాటలు ఒక్కసారి కూడా వాడు విన్నది లేదు, పెళ్లి విషయంలో తప్ప. ఎందుకంటే అది తప్పనిసరి అయింది.
సూర్య నన్ను బాగానే చూసుకుంటున్నాడు. నాకేది అవసరమైతే అది అడుగుతున్నాను కూడా. ఇక్కడ నాకు అంతా బాగానే ఉంది అమ్మమ్మ. హమ్మయ్య! వినడానికి ఎంత సంతోషంగా ఉందో. సరే, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. బాయ్. ఆమె కాల్ కట్ చేసి ఏ భావం లేకుండా తన వైపు చూస్తున్న సూర్య వైపు చూసింది. ఆమె ఫోన్ను అతనికి తిరిగి ఇచ్చి మళ్ళీ తన మోచేతులను మోకాలపై ఆనించి గడ్డాన్ని అరచేతుల్లో పెట్టుకుంది. కానీ సూర్య వెళ్ళిపోకుండా ఇంకా అక్కడే ఉన్నాడు. ఆమె మళ్ళీ అతని వైపు చూసి కనుబొమ్మలు పైకెత్తింది. నువ్వు తనకి అబద్ధం ఎందుకు చెప్పావు? తన సంతోషం కోసం చిన్నగా సమాధానం చెప్పింది. నా గురించి ఫిర్యాదు చేయడం కంటే ఆమె సంతోషమే నీకు ముఖ్యమా? ఆమె కళ్ళ నార్పింది. నేను ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిని, తన మనవరాలిని, నీకు భార్యని కూడా. సో ఆఫ్ కోర్స్ నా కుటుంబ సంతోషం నాకు ముఖ్యం. నా కుటుంబాన్ని బాధ పెట్టే విషయం గురించి ఫిర్యాదు చేసే బదులు. అలా చెబుతూ ఆమె ముఖం తిప్పుకుంది. కానీ సూర్యకు అకస్మాత్తుగా అపరాధ భావం కలిగి గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. సూర్య రూంలోకి రాగానే అతని మంచం మీద వెళ్ళకిలా పడి పైకప్పు వైపు చూస్తుండిపోయాడు. ఆమె మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి నెమ్మదిగా. అతను తన అరచేతిని గుండె మీద పెట్టుకున్నాడు. ఎంత మంచి అమ్మాయో కదా. ఛే, ఆ రాత్రి నేను తనతో అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదు. భావన ఇప్పటికే అంతా తన కుటుంబం అని ఆలోచిస్తుంది. కానీ నేను ఇక్కడ దేని గురించి ఆలోచిస్తున్నాను? నేను ఎంత చిల్లరగాళ్ళ ప్రవర్తించాను. జరిగిందంతటికి తనకి సారీ చెప్పాలి. తర్వాత రోజు ఉదయాన సూర్య భావన రూమ్ ముందు నిలబడి ఏదో ప్రాక్టీస్ చేస్తుండగా అకస్మాత్తుగా డోర్ తెరుచుకుంది. మరియు వారు కొనరెప్ప బాటలో ఒకరికొకరు తగలడంతో ఆమె వెనక్కి పడబోయింది. కానీ అతను వేగంగా ఆమెను పట్టుకున్నాడు. ఆమె అతని చొక్కాను పట్టుకుంది. వారు ఒకరితో ఒకరు పెనవేసుకుపోయారు దగ్గరగా. కానీ వా, దగ్గరగా చూస్తే ఇంకా అందంగా కనిపిస్తుందేంటి? అసలు బరువుగా కూడా అంతగా లేదు. జస్ట్ బొత్తుగా ఉంది, బొత్తుగా క్యూట్ అని అతనిలో అనుకుంటూ ఉండగా ఆమె వెంటనే అతని నుండి వెనక్కి జరిగింది. అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. నా రూమ్ ముందు ఏం చేస్తున్నావు? అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అది నేను నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె పెద్దగా తీసుకోకుండా, నాకు వర్క్ ఉంది. అతడు వెంటనే, అయితే నీ లంచ్ బ్రేక్లో మాట్లాడుకుందాం. ఆమె విచిత్రంగా చూసింది. నేను ఈరోజు నా క్లయింట్లతో లంచ్ చేస్తాను. ఆమె తన ఫోన్ చూసుకుంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. తను కావాలని పనిలో ఉన్నట్టు నటిస్తుందా, లేక నిజంగానే పనిలో ఉందా? కనీసం ఇప్పుడైనా నేను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని ఆమెకు కనిపించడం లేదా? తన క్లయింట్ని కలిసిన తర్వాత రెస్టారెంట్లో భావన ఒక ఖాళీ టేబుల్ వద్ద కూర్చొని సూర్య దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తోంది. అంతలో సూర్య లోపలికి రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. అతను ఆమెను చూసి నవ్వినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. అతను ఆమె వైపు నడుస్తుండగా ఆమె కుర్చీలోంచి లేచింది. నువ్విక్కడేం చేస్తున్నావు? అతడు ఏమీ తెలియనట్టు నటిస్తూ, నేనేమైనా నీకోసం ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? నేను ఇక్కడ లంచ్ చేద్దామని వచ్చాను. అంతలో ఇంకొక అబ్బాయి గొంతు వినబడింది. హే సూర్య! అతడు భావన ఎడమవైపు చూడగా నలుగురు అబ్బాయిలు తమ వైపు వస్తూ ఉండడం గమనించారు. వాళ్ళ రాకతో భావన అయోమయానికి గురవ్వగా సూర్య మాత్రం ఆశ్చర్యపోయాడు. అతను భావన వైపు టెన్షన్గా చూసి వెళ్ళిపోమని సైగ చేశాడు. కానీ ఆమెకు అతని సంకేతం అర్థం కాలేదు. అతడి ఫ్రెండ్ భార్గవ్, రే సూర్య, మీటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎలా ఇక్కడికి వచ్చావు? భావన వాళ్ళ వైపు కళ్ళు చిట్లించి చూసింది. ఆ అబ్బాయిలు ఆమెను పైనుంచి క్రింది వరకు చూశారు. భార్గవ్ ఆమెను చూసి నవ్వాడు. అతని ముఖంలో వెక్కిరింపు బాగుంది. ఈ లావుగున్న అమ్మాయి ఎవరు అంటూ ఆమె వైపు 2 అడుగుల దగ్గరికి వేశాడు. హే, నా ఫ్రెండ్ని నీ ప్రేమలో పడేస్తాకి ఏదైనా ప్లానింగ్ చేస్తున్నావా? అయ్యో, అయినా అలా ఆలోచించే ముందు నిన్ను నువ్వు ఒకసారి చూసుకోవాల్సిందే. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు అతన్ని ఆపడానికి హడావిడిగా వచ్చి వెంటనే అడ్డుపడ్డాడు. అరే ఆగు, తను ఇంకెవరో కాదు, తన మనవాడి వైపు. అతడి మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా ఆశ్చర్యపోయి సూర్య వైపు నమ్మలేనట్టుగా చూశారు. సారీ సూర్య, భార్గవ్ చెప్తూ భావన వైపు చూశాడు. కానీ తను బాధగా వెళ్ళిపోయింది. వాళ్ళు సూర్య వైపు తిరిగి చూశారు. సూర్య, తను నీ భార్య అని మాకు నిజంగా తెలియదు.
అని చెప్పబోతుంటే సూర్య సీరియస్ అయ్యాడు. అంటే ఆమె వేరే ఎవరైనా అయితే మీరు ఆమె బరువు గురించి ఎగతాళి చేసేవారా? అలా కనిపించడం ఆమె తప్ప? ఆమె లాంటి అమాయకురాల్ని అలా ఎలా హర్ట్ చేస్తారా? భార్గవ్ మధ్యలో మాట్లాడాడు. రేయ్! నిజంగానే ఫీల్ అయ్యి సారీ చెప్తున్నాను కదా! మాకు నిజంగా తెలీదు. ప్లీజ్ సారీ. సూర్య కోపంగా చూస్తూ మీరు నిజంగా హద్దులు దాటారు. మీరు నాకు ఫ్రెండ్స్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. కొంతసేపటి తర్వాత భావన ఇంటికి ఏడుస్తూ వచ్చింది. ఆమె వచ్చిన కొంతసేపటికే సూర్య కూడా వచ్చాడు. ఆమె తిరిగి వచ్చిందా అని పని మనిషిని అడిగాడు. వారు అవునని, కానీ ఆమె ఏడుస్తుందని చెప్పారు. అది విని అతను ఆందోళనతో నిండిన ముఖంతో ఆమె గదికి వెళ్ళాడు. భావన మొదటిసారి ఆమెను అంత ఆందోళనగా పిలవగానే ఆమె అతని వైపు తిరిగింది. ఏడుపు వల్ల ఆమె కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమె నిశ్శబ్దంగా అతని వైపు చూసింది. అతనికి మాటలు కూడగట్టుకోవడం కష్టంగా అనిపించింది. కానీ ఆమె ముందుగా మాట్లాడడంతో అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మనం విడాకులు తీసుకుందాం సూర్య. అతను స్తంభించిపోయాడు. ఈ ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారని నువ్వు చెప్పింది నిజమే, కానీ అది నిజమని నేను అనుకోలేదు. కానీ ఈరోజు నాకు అర్థమైంది. అవును, మనం ఒకరికొకరం సరిపోము. మనం విడాకులు తీసుకుందాం. సూర్య టెన్షన్గా చూస్తూ, హే, అలా ఎలా నువ్వు అడుగుతున్నావు? ఆమె మామూలుగానే చూస్తూ, నేను అడగడం లేదు, నీకు చెప్తున్నాను. సూర్య, నేను విడాకుల కోసం దరఖాస్తు చేస్తాను. అప్పటి వరకు అని ఇక్కడే ఉండనివ్వు. ఎందుకంటే నేను ఇంటికి వెళితే మా అమ్మ నన్ను ఎప్పటికీ విడాకులు తీసుకునివ్వదు. పైగా నువ్వు లేకుండా ఒంటరిగా ఇంటికి ఎందుకు వచ్చానని అడుగుతుంది. మనం దీన్ని రహస్యంగా ఉంచుదాం. అతడు ఏదో మాట్లాడే లోపే, దయచేసి వెళ్ళిపో. నువ్వు నా గదిలో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. వెంటనే వెళ్ళిపో, బాధగా అనేసింది లాస్ట్లో. సూర్య నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే భావన తనలో తాను గొనుక్కుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా అతను ఏమీ అనలేదు. ఇక్కడ నేను ఒక స్టూపిడ్ని. అతని నుండి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నాను. అతనికి నా మీద కొంచెమైనా శ్రద్ధ, బాధ్యత భావం ఉండి ఉంటే నన్ను అలా అన్నందుకు వాళ్ళని ఖచ్చితంగా ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా ఏదోటని ఉండేవాడు కదా. 2 రోజుల తర్వాత, ఆ 2 రోజులలో సూర్య ఆమెతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె అతన్ని తన దగ్గరకు రానివ్వడం లేదు. రాత్రి బాగా ఆలస్యమవుతోంది. అయినా సూర్య ఇంకా హాల్లోనే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె ఇంకా ఎందుకు రాలేదు? పని మనిషి వచ్చింది. బాబు గారు, ఆలస్యం అవుతుంది, కనీసం ఎప్పుడైనా భోజనం చేస్తారా? అతడు తల అడ్డంగా ఊపుతూ, భావన ఎందుకు రాలేదు? నేను వెళ్ళి చూడాలి. అతను అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత సూర్య తను వర్క్ చేసే బిల్డింగ్కు కారులో చేరుకున్నాడు. కానీ అతను కారు దిగకముందే ఆగిపోయాడు. అక్కడ భావన ఎవరో ఒక అబ్బాయితో ఒంటరిగా మాట్లాడుకోవడం చూశాడు. ఆ అబ్బాయి భావన చేయి పట్టుకొని తనకి దగ్గరగా జరగగానే సూర్యకు మండిపోయింది లోపల. కానీ ఆమె అసహ్యకరమైన భావంతో అతడి చేతిని వెనక్కి విదిలించినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. వినోద్, నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పాను. వద్దు అంటే అర్థం కాదా? విసుక్కుంది. భావన, నా టైం వేస్ట్ చేయకు, పద. ఈ రాత్రి నా ఫ్లాట్కి వెళ్దాం. అతను ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సూర్య వాణ్ణి చెంపదెబ్బ కొట్టడంతో వాడు భావన నుండి వెనక్కి తూలిపడ్డాడు. మంచిగా చెప్తున్నప్పుడే తనకు దూరంగా ఉంటావు. వినోద్ మండుతున్న తన చెంపను పట్టుకుని పళ్ళు బిగించాడు. మా మధ్యలోకి రావడానికి నువ్వెవడివిరా? తను నా ఫ్రెండ్ అని అడిగేలోపే, నేను తన మగుణ్ణి, నిన్ను ఆపడానికి సరిపోతుందా? అంతే. వినోద్ కంగారుగా వెనక్కి అడుగు వేసి వెళ్ళిపోయాడు. సూర్య ఏమీ అడగకుండా ఆమె చెయ్యి పట్టుకొని తన కార్ వైపు నడిచాడు. గంట తర్వాత భావన తన రూంలోకి వస్తుండగా తన వెనకే సూర్య కూడా లోపలికి వచ్చాడు. అతను తన రూంలోకి ఎందుకు వస్తున్నాడో అని ఆశ్చర్యపోతూ ఆమె అతని వైపు వెనక్కి తిరిగి చూసింది. వాడేం ఫ్రెండ్ అసలు? సిగ్గులేదా ఆ వెదవికి కనీసం నువ్వు నో అని చెప్పినప్పుడు కూడా? కోపంతో రగిలిపోతూ అడిగాడు. మరి నీ సంగతి ఏంటి? నీకెలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? అతను మౌనంగా ఉండిపోయాడు. చివరికి మాట్లాడాడు. వాళ్ళు బుద్ధి లేకుండా ప్రవర్తించి ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయిని వేధించేంత నీచమైన ఎదవలైతే కాదు. వాళ్ళు నిన్ను ఎగతాళి చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నేను వాళ్ళని తిట్టాను. వాడైతే నాకు సారీ చెప్తూనే వచ్చాడు. అంతేగాని
నీ ఫ్రెండ్లా బుద్ధి లేకుండా ప్రవర్తించలేదు. ఆ రోజు అతను తన కోసం తన ఫ్రెండ్ను ఎదిరించాడు అని విన్నప్పుడు ఆమె మనసులో ఒక మూల కొద్దిగా సంతృప్తి కలిగింది. అంటే అతనికి కూడా నా మీద శ్రద్ధ ఉందన్నమాట అని అనుకుంది. అయినా సాయంత్రం వర్క్ నుండి ఎందుకు బయలుదేరలేదు నువ్వు? నేను మన విషయం కోసం లాయన్ని కలవడానికి వెళ్ళాను. నేను వర్క్‌కి తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. మరియు నేను నా పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి వచ్చింది. అతడు నమ్మలేకపోయాడు. ఏంటి? లాయర్‌నా? ఆమె తల నోట్ చేసింది. అవును. ఎలాగైనా 2 వారాల్లో మనకి విడాకులు ఇప్పిస్తానని అతను నాతో చెప్పాడు. అంతేకాదు అతను ఆమె మాట వినకుండా ఆమె గది నుండి వెళ్ళిపోయాడు. అతనికి ఏమైంది? మరుసటి రోజు భావన వర్క్‌కి వెళ్ళినప్పుడు తనకి సూర్య అసలు కనిపించలేదు. కానీ వర్క్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను కనబడకపోవడంతో ఆమె గందరగోళానికి గురైంది. అటుగా వెళ్తున్న పని మనిషిని పిలిచింది. సూర్య ఇంకా ఎందుకు రాలేదు? బాబుగారు నిన్న రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నారు. బయటికి వెళ్ళలేదు. అవునా? కానీ నాకు తను కనిపించలేదు. బాబుగారికి ఫీవర్ వచ్చింది. అది విన్న భావన షాక్ అయింది. నాకెందుకు చెప్పలేదు? పని మనిషి సంకోచంగా చూస్తూ, మీరు కలత చెందుతారేమోనని అనుకున్నాను. అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు, వాదనలు, ఒకరిని ఒకరు పట్టించుకోకుండా, కేర్ చేసుకోకుండా ఉన్నారు కదమ్మా. భావన ఆందోళనగా చూసింది. ఇక్కడ నేను అతన్ని పట్టించుకోలేదు. కానీ అతను నా గురించి పట్టించుకుంటున్నప్పుడు, ఇంకా నేను నా భర్తని చూసుకోకుండా, తెలివి తక్కువగా పట్టించుకోకుండా ఉంటానని ఎలా అనుకున్నావు? పని మనిషి కన్ఫ్యూజన్గా చూసింది. అతను మీ పట్ల ఎప్పుడు శ్రద్ధ చూపడం మొదలుపెట్టాడో నేను గమనించలేదమ్మా. భావన సీరియస్ అయింది. నిజానికి అతను నన్ను పట్టించుకోడని నీకెవరు చెప్పారు? నిన్న రాత్రి నేను ఎందుకు ఇంటికి రాలేకపోయానని అడగడానికి అతను నా దగ్గరికి వచ్చాడు. మరియు అతని ఫ్రెండ్ నన్ను ఎగతాళి చేసినప్పుడు నన్ను సమర్థించాడు. అతన్ని సమర్థిస్తున్న తీరు చూసి పని మనిషి నిశ్చేష్టురాలైంది. కానీ భావనకి మాటలు రాలేదు. ఒక్కసారిగా నిజాన్ని స్వయంగా తనంతట తానే మాట్లాడగా, దేని గురించి అయితే తను ఇంతకు ముందు తన గురించి కనీసం ఆలోచించలేదో. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కానీ ఆమె వెంటనే వాటిని ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ సూర్య అప్పటికే స్టెప్స్ మీద నిలబడి ఉండడం చూసి ఆమె షాక్ అయింది. సూర్య కూడా తనకన్నా ఎక్కువ షాకింగ్గా ఆమె వైపు చూశాడు. అతను నెమ్మదిగా ఆమె వైపు స్టెప్స్ దిగుతూ వచ్చాడు. దయచేసి తన్ని ఏమనుకు, నేను ఇబ్బంది పెట్టవద్దని తనకి నేనే చెప్పాను. నుంచి పని మనిషి వెళ్ళిపోయింది. భావన ఆందోళనగా అతడి కళ్ళలోకి చూసింది. టాబ్లెట్స్ వేసుకున్నావా? నీరసంగా అతడు తలను అడ్డంగా ఊపాడు. లేదు, రేపటికల్లా అదే తగ్గిపోతుందిలే. ఆమె సీరియస్ అయింది. అంత కేర్లెస్ ఏంటి నువ్వు? అలా చెబుతూ ఆమె అతని చేయి పట్టుకుంది. పద, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. ఆమె అతన్ని తనతో తీసుకెళ్లడం మొదలుపెట్టింది. అతను ఏ విధంగానూ ఆమెను ఆపలేకపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత, ఏంటి వద్దు, సూర్య కుర్చీలోంచి లేవడానికి ప్రయత్నించాడు. కానీ భావన అతడి చేతిని పట్టుకుంది. దాంతో డాక్టర్ ఇంజెక్షన్ తీశాడు. నీకు ఫీవర్ ఎక్కువైంది సూర్య, ఇంజెక్షన్ పడాల్సిందే. సో కథలకు నా మాట విను. అతడు బొంగుమూతి పెట్టుకుని చూశాడు. కానీ నాకు అది చూస్తేనే భయం. ఆమె కొంచెం కిందకి వంగి అతడి కళ్ళలోకి లోతుగా చూసింది. నేను నీ పక్కనే ఉన్నాగా, భయం దానికి సూర్య. ఆమె అతని చెయ్యి పట్టుకుని దగ్గరకు వచ్చినప్పుడు అతను మైమరిచిపోయాడు. ఆమె డాక్టర్కి సైగ చేసింది. సూర్య ఇంజెక్షన్ చూడగానే భయపడి ఆమె నడుమును హత్తుకుని తన తలను ఆమె ఛాతికి ఆనించాడు. భావన నిశ్చేష్టురాలైంది. అయిపోయింది. ఇప్పుడు మీరు మీ భర్తని ఇంటికి తిరిగి తీసుకెళ్ళవచ్చు, డాక్టర్ చెప్తూ చైర్లో కూర్చున్నాడు. థ్యాంక్స్ డాక్టర్. ఆమె సూర్య వైపు చూసింది. అతను ఇంకా కుర్చీలో కూర్చుని ఆమె నడుమును హత్తుకుని ఉన్నాడు. సూర్య, మనం ఇప్పుడు బయలుదేరవచ్చు. అమ్మయ్య, అయిపోయిందా అంటూ అతను ఆమె నడుము వదిలి లేచి కళ్ళు తెరిచాడు. పద వెళ్ళిపోదాం, నేను ఇక్కడ ఉండలేను. ఆమె ఇంకా అతని వైపు శూన్యంగా చూస్తూనే మెల్లగా తల ఊపింది. అతడు ఆమె చెయ్యి పట్టుకొని తనతో పాటు తీసుకెళ్లాడు. 2 రోజుల తర్వాత భావన తన భర్త సూర్యని చూసుకుంటూ చాలా దగ్గర అవుతుంది. బయట గార్డెన్లో సూర్య కూర్చుని ఉండగా అతడి దగ్గరకు వస్తూ, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది సూర్య? అతడు చిన్నగా స్మైల్ చేశాడు. పర్వాలేదు, థ్యాంక్ యూ.
భావన ఆమె కనుబొమ్మలు పైకెత్తింది. థ్యాంక్స్. ఆమె అతడిని కన్ఫ్యూజన్గా చూసింది. నువ్వు ఆల్రెడీ చెప్పావుగా. అతడు స్మైల్ చేశాడు. మ్యామ్, కొరియర్ వచ్చింది. ఇక్కడ భావన మీరేనా? ఇది విన్నప్పుడు సూజ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతని చెవులు ముద్దుబారిపోతున్నట్లు అనిపించాయి. భావన ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి సైన్ చేసి దాన్ని అందుకుంది. ఆమె సూర్య వైపు చూసినప్పుడు అతను తెలియకుండానే కంగారు పడుతున్నాడు. అయితే అవి అతడు పూర్తిగా అడగలేకపోయాడు. అవును, విడాకుల పత్రాలు. ఆమె బాధగా చెప్పింది. భావన, మనం నిజంగానే విడాకులు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నావా? అతను నేరుగా అడుగుతూ దగ్గరికి వస్తుండగా ఆమె మౌనంగా ఉండిపోయింది. అప్పటికే అతని కళ్ళ అంచున కన్నీళ్లు ఆమెకు అనిపించాయి. దయచేసి నాకు నిజంగా నీకు విడాకులు ఇవ్వడం లేదు. నువ్వు ఇప్పటికే నా హృదయం అయిపోయావు. కాబట్టి దయచేసి విడాకులతో దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేయకు. ఆమె సర్ప్రైజ్ అయింది. అవును, ఏదేమైనా నాకు నువ్వే కావాలి. నిన్ను మొదట్లో అలా పిలిచినందుకు నన్ను క్షమించు. నా ఫ్రెండ్స్ అందరినీ మోకాళ్ళపై కూర్చోబెట్టి నీకు సారీ కూడా చెప్పించేలా చేస్తాను. వాళ్ళ వల్ల నువ్వు ఇంకా బాధపడుతుంటే నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకో. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. నీకు పిచ్చి పట్టిందా? తన కన్నీళ్లను ఎదుర్కొంటూ అడిగింది సంతోషంగా. అవును, ఒకవేళ నువ్వు నన్ను వదిలేస్తే అప్పుడు నువ్వు నన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది మరి అని అతని మాటలకు ఆమె ముసుముసుగా నవ్వి నుదుటిని రుద్దుకుంటూ నిట్టూర్చింది ఉపశమనంతో. దాంతో సూర్య ఊపిరి పీల్చుకున్నాడు. అయితే నువ్వు నన్ను వదిలి వెళ్ళావు కదా? ఆమె మెల్లగా తన కింద పెదవిని లోపలికి ముడుస్తూ నోట్ చేసింది. వెంటనే సూర్య తన చేతుల్లో ఉన్న విడాకుల పత్రాలను తీసుకుని వాటిని ముక్కలు ముక్కలుగా చించడం మొదలుపెట్టాడు. హే, ఏం చేస్తున్నావు సూర్య? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. సూర్య పేపర్లను గాలిలోకి విసిరి ఆమె వైపు స్వంతం చేసుకున్నట్టుగా చూశాడు. కానీ ఆమె ఉలిక్కిపడింది ఎప్పుడైతే సూర్య ఆమె నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె తనను తాను నిలదొక్కుకోవడానికి త్వరగా తన చేతులను అతని ఎదపై వేసింది. జాగ్రత్త, నేను నీ మీద పడ్డానే అనుకో, దెబ్బకి నువ్వు నా కింద నలిగిపోతావు. ఆమె నవ్వింది. కానీ సూర్య ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, అయితే నన్ను నలిపే, నా అందమైన భార్య కింద నలిగిపోవాలని ఆశగా ఉంది. ఆమె సిగ్గుపడి తన చేతులతో అతన్ని చుట్టి హత్తుకుంది. అతను కూడా ఆమెను తిరిగి హత్తుకున్నాడు.